హలో డియర్ బ్యూటిఫుల్ సోల్స్. గ్రూప్ హీలింగ్ కి ఇండివిజువల్ హీలింగ్ కి మధ్యలో వ్యత్యాసం ఏమిటి? గ్రూప్ హీలింగ్ అంటే నా వ్యక్తిగత సమస్యలు తెలియజేస్తే దానికి నాకు హీలింగ్ చేస్తారా అని చెప్పి కొన్ని ప్రశ్నలు మనకి వాట్సాప్ లో కాల్స్ లో కూడా వస్తున్నాయి. సో అటువంటి ప్రశ్నలకు సమాధానంగానే ఈ షార్ట్ వీడియో చేయడం జరుగుతుంది. ప్రతి నెల ఏదో ఒక రోజు, ముఖ్యంగా పౌర్ణమి గాని అమావాస్య గాని లేదా ఈ 2 రోజుల్లో కుదరకపోతే నెలలో ఒక రోజు గ్రూప్ హీలింగ్ ని నేను షెడ్యూల్ చేయడం జరుగుతుంది. ఈ గ్రూప్ హీలింగ్ అంటే ఏమిటంటే, మనలో చాలా మంది ఈ ఆధ్యాత్మిక ప్రయాణం మొదలు పెట్టిన తర్వాత శక్తికి చాలా సెన్సిటివ్ అయిపోతాం. అలా తెలిసి గాని తెలియక గాని చుట్టూ ఉన్నటువంటి ప్రపంచము, మనుషుల నుంచి ఎథరిక్ కార్డ్స్ రూపంలో లేదా ఒక డీపర్ మెడిటేటివ్ స్టేట్ లో అవేర్నెస్ కోల్పోయినప్పుడు లో లెవెల్ బీయింగ్స్ అంటే ఆస్ట్రల్ వరల్డ్స్ లో ఉన్న లో లెవెల్ బీయింగ్స్ తాలూకా శక్తిని ఆకర్షిస్తాం. అలా ఆకర్షించినవి మన జీవితంలో రకరకాల భాగాల్లో వాటి తాలూకా ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి అన్నమాట. ఒక అనారోగ్య రూపంలో, ఆర్థిక సమస్య రూపంలో, అట్లా రకరకాలుగా చూపిస్తూ ఉంటాయి. వీటిని మనంతట మనము మన వ్యక్తిగత ప్రైవేట్ స్పేస్ లో కూర్చొని ఒంటరిగా ధ్యానం చేసినప్పుడు హీల్ అవ్వటానికి కాస్త ఎక్కువ రోజులు, సంవత్సరాలు సమయం పట్టచ్చు. అదే గనక మనం ఒక గ్రూప్ తో కనెక్ట్ అయి చేస్తే తక్కువ సమయంలో అది హీల్ అయ్యే అవకాశాలు ఉంటాయన్నమాట. ఇది గ్రూప్ హీలింగ్ యొక్క ప్రత్యేకత. సామూహిక ధ్యానానికి, వ్యక్తిగత ధ్యానానికి వచ్చే శక్తి వేరు. ఆ శక్తి హీలింగ్ ఎనర్జీగా మారుతున్నప్పుడు వచ్చేది మరొక స్థాయిలో ఉంటుందన్నమాట. ఒక వ్యక్తి చేసే హీలింగ్ కంటే ఒక బృందంతో కలిసి చేసే హీలింగే ఎంతో శక్తివంతమైనది. ఇక్కడ కలెక్టివ్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. చాలా మంది కలిసి ఒకే లక్ష్యంతో ధ్యానం చేసినప్పుడు అక్కడ వెలువడే శక్తి కొన్ని వందల రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ మాస్టర్ యొక్క ఎనర్జీ కూడా ఉంటుంది. అంటే ఎవరైతే హీల్ చేస్తున్నారో ఆ వ్యక్తి, ఆ సోర్స్ లేదా మాస్టర్ అని అనొచ్చు, గైడ్ అనొచ్చు, సోర్స్ అనొచ్చు, ఆ వ్యక్తి తాలూకా శక్తి కూడా అక్కడ ఉన్నటువంటి సమూహంలో వారి యొక్క కర్మ దోషాలను, బ్లాకేజెస్ ని తొలగించి మనసును ప్రశాంతపరుస్తుంది. ఇది గ్రూప్ హీలింగ్ అంటే. ఇకపోతే ఇండివిజువల్ హీలింగ్ అంటే ఏమిటి? ఒక ఎనర్జీ హీలర్ గా నేను ఇండివిజువల్ హీలింగ్ లో ఒక వ్యక్తి యొక్క నిర్దిష్ట సమస్యల పైన అంటే పర్సనలైజ్డ్ దృష్టి పెడతాను. కానీ గ్రూప్ హీలింగ్ లో అలా ఉండదు. ఒక ఎనర్జీ వర్టెక్స్ ని క్రియేట్ చేయడం జరుగుతుంది. హీలర్ అందరినీ ఒకే శక్తి వలయంలో అంటే